హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా రీసెంట్గా మనకు 55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన మీటింగ్ అయితే దావోస్లో జరిగింది. సో దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు అయితే చూద్దాం. ముఖ్యంగా తెలంగాణకు వచ్చినటువంటి పెట్టుబడులు ఏ సంస్థ నుంచి వచ్చాయి, ఎంత పెట్టుబడులు వచ్చాయి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. గతంలో మనకు చాలా ఎగ్జామ్స్లో ఈ మీటింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడిగారు. సో వాటికి సంబంధించిన క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా మీకు అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ చూసే ముందు చాలామంది అభ్యర్థులు జనవరి మంత్కు సంబంధించినటువంటి ఏదైతే మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి టాప్ 50 బిట్ చేస్తాం కదా, వాటికి సంబంధించి వీడియో చేయమని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో అది నేను ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మీకు టాప్ 50 బిట్స్ అనేది అందిస్తాను. సో దానికంటే ముందు మనకు జనవరి మంత్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటివి ఈ రకంగా మీకైతే అందించడం జరుగుతుంది. సో మీరు ఇంకా ఏ టాపిక్స్ పైన ఇట్లా వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ వల్ల నేను మీకు ఇంకా ఎక్కువ వీడియోస్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు ఏ వీడియో కావాలనుకుంటున్నారు అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ టాప్ 50 బిట్స్ కూడా నేను ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఈ జనవరి మంత్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రూపంలో అందిస్తాను. ఇవి మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ పైన ఒక క్లాసెస్ లాగా మీకు ఇవి అందించడం జరుగుతుంది. దాంతోపాటుగా మనం షార్ట్స్ కూడా చేస్తున్నాం. రేపటి నుంచి నేను షార్ట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది ఇంపార్టెంట్ టాపిక్స్ పైన. వాటిని కూడా ఫాలో కండి. సో ఇక్కడ మనం మొదటగా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి చూద్దాం. జీకే పరంగా అంటే మన కంటెంట్ పరంగా ఒకవేళ అడిగితే ఎటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు అండ్ మనం వాటికి సంబంధించి ఏం గుర్తుంచుకోవాలని ఇక్కడ చెప్తాను. సో దీన్ని మనకి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1971 జనవరి 24న దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్ నగరంలోని ఈ కొలోని అనేటువంటి ప్లేస్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఈ స్విట్జర్లాండ్ అనేది గుర్తుంచుకోండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉంది అని చెప్పేసి ప్రీవియస్లో క్వశ్చన్ అడిగిన సందర్భాలని స్విట్జర్లాండ్లోని దావోస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీని యొక్క వ్యవస్థాపకుడు కనుక చూసినట్లయితే ఈ క్లాస్ స్వాబ్ అనేటువంటి వ్యక్తి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పేరు కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ మనకు కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు ఇటువంటి అడుగుతాడు. ఇది ఒక అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ, అంటే ప్రభుత్వ సంస్థ కాదనమాట, అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఇది ఇంపార్టెంట్, ఇటువంటి మనకు అడగవచ్చు. ఈ ప్రపంచ ఆర్థిక పరిపుష్టికి కట్టుబడి కృషి చేయడం, అంటే ప్రపంచంలో ఈ ఆర్థికంగా దేశాలు ఎదగడానికి దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ కావచ్చు, కంపెనీస్ నుంచి పెట్టుబడులు ఎలా తీసుకొచ్చుకోవాలనేటువంటి వాటిపైన ఇది కృషి చేస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంటే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం మనకి వ్యాపార రాజకీయ నేతలతో ఈ సదస్సు నిర్వహిస్తుంది అనమాట. ఏదైతే ప్రభుత్వాలు ఉంటాయి కదా, మధ్యలో ఒక మీడియేటర్లా ఉండి ఏవైతే వ్యాపార సంస్థలకు అండ్ ప్రభుత్వ అధినేతలకు మధ్య, రాజకీయ నేతలకు మధ్య ఒక సదస్సు నిర్వహించి కావాల్సినటువంటి పెట్టుబడులు ఆయా ప్రభుత్వాలకు అందించడంలో ముఖ్యంగా తోడ్పాటు అందిస్తుంది అన్నమాట. సో ఇది మనకు స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్ నగరంలో దీనికి సంబంధించి మనకు ప్రతి ఇయర్ మనకు ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్ వచ్చేసి 55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది మనకు ప్రీవియస్లో అడిగిండు ఎన్నో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటారు, లేకుంటే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇది 54, 53, 52 అట్లా ఇస్తాడు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది రీసెంట్గా జరిగింది. సో ఇది జరిగినటువంటి ప్రదేశం స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్లోని కొలోని అనేటువంటి ప్లేస్లో జరిగింది. స్విట్జర్లాండ్లోని దావోస్. ఇది మనకి ఎప్పుడు ఇది ఒక్కటి గుర్తుంటే సరిపోతుంది మీకు. ఒకవేళ పర్టికులర్గా అడగాలనుకుంటే ఇటువంటి కూడా మనకు మెన్షన్ చేస్తారు కనుక ఈ కొలోని అనేటువంటి ప్లేస్ కూడా గుర్తుంచుకోండి. అండ్ డేట్ కూడా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో డేట్స్ అడుగుతున్నాడు, మంత్ అడుగుతున్నాడు. మీరు గ్రూప్ 3 ఎగ్జామ్ కనుక చూసినట్లయితే మనకు మోడీ గారు మనకి ఇది ఒక పర్యటన మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. జనరల్గా అది జూన్లో జరిగిన పర్యటన ఆగస్టులో ఇచ్చాడు. ఒకటే మంత్ డిఫరెంట్ తోటి అక్కడ మనం కన్ఫ్యూజ్ చేశాడు. సో మంత్ కూడా గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. డేట్స్ కూడా అడుగుతున్నాడు, చాలా చాలా ఇంపార్టెంట్. జనవరి 20 నుంచి 24 మధ్య జరిగింది ఈ మీటింగ్ వచ్చేసి. ఇక దీని యొక్క థీమ్, ఇది కూడా ఇంపార్టెంట్. థీమ్ కంపల్సరీ గుర్తుండాలి. కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనేటువంటిది మనకు 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క థీమ్ కింద గుర్తుంచుకోవాలి. డైరెక్ట్గా అడుగుతాడు, లేకుంటే మనకు ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ థీమ్ కూడా అక్కడ యాడ్ చేస్తారు కనుక గుర్తుంచుకోండి. కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనేటువంటి దీనికి సంబంధించినటువంటి థీమ్. అయితే దీనికి సంబంధించి మనం ఇప్పుడు చూసినట్టయితే ఈ మీటింగ్లో దాదాపు ప్రపంచవ్యాప్తంగా అతి శక్తివంతమైనటువంటి నేతలు కావచ్చు అండ్ ఇతర ప్రముఖ వ్యక్తులు దాదాపు ఒక 2500 మంది దాకా, సుమారుగా 2500 మంది ఈ మీటింగ్కి అయితే హాజరు కావడం జరిగింది. సో భారత్ నుండి ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొంతమంది అండ్ ముఖ్యమైనటువంటి ప్రతినిధులు కూడా దీనికి హాజరు కావడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి, మన భారత్, ఇక్కడ నేను చెప్తాను ఏ రాష్ట్రాల నుంచి ఎవరు హాజరయ్యారు అండ్ ఏ ముఖ్యమంత్రి, ఇవి కూడా మనకు ప్రీవియస్లో ఒకసారి క్వశ్చన్ అడిగినప్పుడు వీటిని కూడా యాడ్ చేశాడండి. మన భారతదేశం నుంచి ఎవరెవరు హాజరయ్యారనే దాని మీద కూడా క్వశ్చన్ అడిగారు కనుక గుర్తుంచుకోవాలి.
సో ఇక్కడ వారికి సంబంధించి మనం చూసినట్లయితే అశ్విని వైష్ణవ్. సో దీనికి సంబంధించి టోటల్గా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. సో ఇతను ప్రజెంట్ మనకు రైల్వేలు కావచ్చు, సమాచార ప్రసార మరియు ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మంత్రిగా కొనసాగుతున్నారు. అండ్ సిఆర్ పాటిల్ గారు కూడా మనకు వీళ్ళు జలశక్తి మినిస్టర్, ఇతను కూడా హాజరు కావడం జరిగింది. రామ్మోహన్ నాయుడు మీకు తెలిసినటువంటి వ్యక్తే. సో పౌర విమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి. అండ్ శ్రీరాగ్ పాశ్వాన్, ఇతను కూడా మనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి మంత్రి. సో వీళ్ళంతా మనకు సెంట్రల్ మినిస్టర్స్ అనమాట, వీళ్ళు హాజరు కావడం జరిగింది. గుర్తుంచుకోవాలి, ఇవి కూడా అడుగుతాడు. అదేవిధంగా ఇక మనకు రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల పరంగా చూసినప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి హాజరు కావడం జరిగింది. అండ్ మహారాష్ట్ర సీఎం అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఇది కూడా గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఇట్లా ఇస్తాడు అక్కడ మనకు స్టేట్మెంట్ బేస్లో ఉన్నప్పుడు ఏ రాష్ట్రాల సీఎంస్ హాజరయ్యారని చెప్పేసి కూడా అంటారు. సో వాళ్ళతో పాటు ఉత్తరప్రదేశ్ కావచ్చు, కేరళ, తమిళనాడు నుంచి కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ సంబంధించి మనోజ్ కుమార్ అని చెప్పేసి, అదేవిధంగా కేరళకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రాజీవ్ అని చెప్పేసి పరిశ్రమల శాఖ మంత్రి హాజరు కావడం జరిగింది. సో ఇట్లా ఆయా రాష్ట్రాల నుంచి కొంతమంది ప్రముఖులు కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రులను గుర్తుంచుకోండి, ఏ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు దీనికి హాజరయ్యారు అని చెప్పేసి మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి చూద్దాం. మనం ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించిన వాటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎగ్జామ్. మనం ఏదైనా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే వీటి మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మనకు ఐటీ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు కూడా దీనికి హాజరు కావడం జరిగింది. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఎవరు ముఖ్యమంత్రితో పాటు శ్రీధర్ బాబు గారు కూడా దీనికి హాజరు కావడం జరిగింది. సో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ సదస్సుకు హాజరైంది. ఏ పేరుతోటి అని కూడా అంటట్లా, తెలంగాణ రైజింగ్ అనేటువంటి ఒక బృందం అన్నమాట. ఈ నేమ్ తోటి మనకు అక్కడ ఆ సదస్సులో మన తెలంగాణకు సంబంధించిన బృందం అయితే హాజరు కావడం జరిగిందనమాట. సో ఇక్కడ తెలంగాణ అత్యున్నత స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించిందండి. ఇప్పటివరకు ఎప్పుడు ఆకర్షించినంత పెట్టుబడులు ఈసారి తీసుకురావడం జరిగింది కనుక దీని మీద ఎగ్జామినర్ ఫోకస్ చేయవచ్చు. మొత్తం వచ్చిన పెట్టుబడులు ఎంత, ఏ కంపెనీస్ నుంచి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, హైయెస్ట్ పెట్టుబడులు వచ్చినటువంటి కంపెనీస్ ఏ సంస్థలు ఇక్కడ పెట్టబోతున్నాయని చెప్పేసి ఎగ్జామినర్ ఫోకస్ చేయవచ్చు. సో ఆ కోణంలోనే మీకు ఇక్కడ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చెప్పబోయేటువంటి ప్రతి పాయింట్ని మీరు జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. ఈ ఆఫర్స్ అనేది ఒక్కరోజు మాత్రమే ఉంటాయి. సో మళ్ళీ వీటికి సంబంధించి పొడిగించడం అయితే కుదరదు. ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా వీటితో పాటుగా మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతి మంత్కి సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్ యొక్క టెస్ట్ సిరీస్ కూడా నేను లాంచ్ చేయబోతున్నాను. విత్ ఇన్ 4-5 డేస్లో ఈ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి వస్తుంది. జస్ట్ 50 రూపీస్ తోటి, మంత్కి 50 రూపీస్ తోటి దీన్ని తీసుకోవచ్చు. మీకు టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అక్కడ, అంటే వీడియో ఎక్స్ప్లెనేషన్ కాదు, టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ కూడా మీకు ఎగ్జామ్ బిఫోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వీటికి సంబంధించినట్టయితే మీకు గ్రూప్ డీకి సంబంధించిన ఫుల్ కోర్స్ 199కి అందిస్తున్నాం. అండ్ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది 299 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఇది ప్రీవియస్లో ఉన్న టెస్ట్ సిరీస్ కూడా దీనిపైన మీకు ఉచితంగా అయితే ఇస్తున్నాం. ఇంకా హైకోర్టు జనరల్ ఇంగ్లీష్ అనేది 99కి అందిస్తున్నాం. తెలంగాణ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది 499కి అయితే అందించడం జరుగుతుంది. ఇంకా ఫారెస్ట్ బిట్ ఆఫీసర్, ఎస్ఐ, కానిస్టేబుల్ సంబంధించిన కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. 149 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఆ కోర్సెస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే, సో తెలంగాణకు వచ్చినటువంటి పెట్టుబడుల గురించి చూద్దాం. ఏ కంపెనీస్ ఎంత పెట్టుబడులు పెట్టబోతున్నాయి, టోటల్గా వచ్చినటువంటి పెట్టుబడులు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీరు కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. సో మొత్తం పెట్టుబడులు కనుక మనం చూసినట్లయితే 1,78,950 కోట్ల పెట్టుబడులు అయితే రావడం జరిగిందనమాట. సో ఇది డైరెక్ట్గా అడుగుతాడు. ఇది ఈ నెంబర్ ఖచ్చితంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 1,78,950 కోట్లు అని చెప్పేసి ఇది మనం గుర్తుంచుకోవాల్సిన నెంబర్. ఇక దీనికి సంబంధించి దాదాపుగా సుమారుగా ఒక 16 కంపెనీస్ ఈ ఎంఓయూస్ ఇది ఒప్పందాలు అయితే కూర్చుకున్నాయి. ఆ కంపెనీస్లో కొన్ని ముఖ్యమైనటువంటి కంపెనీస్ ఇక్కడ చూద్దాం. అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ పెట్టుబడులు పెట్టేటువంటి సంస్థలు, ముఖ్యమైనటువంటి కంపెనీస్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. మిగతా వాటిని మనం ఎలిమినేషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఈ గత సంవత్సరం ఈ పెట్టుబడులు ఏదైతే 1,78,950 కోట్లు మనం లాస్ట్ ఇయర్ దాంతో పోల్చుకుంటే ఇది 4 రెట్లు అధికం. లాస్ట్ ఇయర్ మనకు దాదాపుగా 40,000కు పైగా పెట్టుబడులు అయితే రావడం జరిగింది. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పెట్టుబడులు 4 టైమ్స్ పెరిగాయి అన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో దీని ద్వారా 49,500 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది అనమాట. ఇది కూడా గుర్తుంచుకోవాలి, అడుగుతారు, ఇంపార్టెంట్. 49,500 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మనకు ఏ కంపెనీస్ అవి రాష్ట్రంలో పెట్టేటువంటి పెట్టుబడుల యొక్క వివరాలు ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ అమెజాన్కి సంబంధించినటువంటి వెబ్ సర్వీసెస్, ఇది ఏఐ క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లో 60,000 కోట్ల పెట్టుబడులను పెట్టడానికి సిద్ధంగా ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ఒక ఒప్పందం గుర్తుంచుకోండి.
హైయెస్ట్గా ఉన్నటువంటి వాటికి సంబంధించి మనకి డిజైడ్ ఇట్లా అవరోహణ క్రమంలో కూడా అడగవచ్చు. దావోస్ మీటింగ్లో అత్యధిక పెట్టుబడులు పెట్టేటువంటి సంస్థలను అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి కూడా అంటాడు కనుక. సో అమెజాన్ అనేటువంటి మొదటి ప్లేస్లో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏఐ క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లో ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ దాదాపుగా 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు మనకి దావోస్ మీటింగ్లో వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ కంపెనీ కనుక చూసినట్లయితే సన్ పెట్రో కెమికల్స్. ఇది మన ఇండియాకి సంబంధించిన కంపెనీ. 45,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిందనమాట. ఈ సన్ పెట్రో కెమికల్స్ అనేటువంటిది మనకు నాగర్ కర్నూల్, ఇది గుర్తుంచుకోవాలి, నాగర్ కర్నూల్, మంచిర్యాల్ అండ్ ములుగు జిల్లాలో ఈ పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్కి సంబంధించినటువంటి వాటిని ఆ ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నట్లు కూడా వాటిని అక్కడ నెలకొల్పబోతున్నట్లు కూడా ప్రకటించింది అనమాట ఈ సన్ పెట్రో కెమికల్స్ అనేటువంటిది. ఇది పెట్టేటువంటి పెట్టుబడులు ఇంపార్టెంట్. హైయెస్ట్ పెట్టుబడుల పరంగా చూసినప్పుడు ఇది సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. 45,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. అయితే దీని ద్వారా మనకేంటంటే ఈ మూడింటి ద్వారా దాదాపుగా ఈ మనకి ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్ల వరకు ఉంటుందని చెప్పేసి మన ప్రభుత్వం అంచనా వేస్తుంది అనమాట. 3,400 ఇంధన సామర్థ్యం అనేటువంటిది దీని ద్వారా వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఈ డిస్ట్రిక్ట్ స్పేర్స్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ అనేటువంటిది. సో దాదాపుగా 15,000 కోట్ల వ్యయంతో హైదరాబాద్లో అత్యాధునిక ఇది డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతుంది అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్, నేరుగా అడుగుతారు ఇటువంటి. సో ఇది ఒక్కొక్కసారి ఎట్లా ఇస్తారంటే ఇటు కంపెనీ ఇచ్చేసి ఇటు పెట్టుబడులు ఇచ్చేసి వాటిని జతపరచమంటారు. ఈ రకంగా కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుంచుకోండి, 15,000 కోట్ల వ్యయంతో హైదరాబాద్లో అత్యాధునిక డేటా సెంటర్ని ఇది ఏర్పాటు చేయబోతుంది. ఓకే, ఇవి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దీని సామర్థ్యం దాదాపుగా ఈ డేటా సెంటర్ యొక్క సామర్థ్యం 300 మెగావాట్ల వరకు ఉండవచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు అనమాట. ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఈ ముఖ్యంగా కంపెనీ పేరు పెట్టుబడులు అనేది ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ లిమిటెడ్ అనేది 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు కూడా వీళ్ళు కూడా ప్రకటించడం జరిగిందనమాట. సో ఇది కూడా ఒక డేటా సెంటర్, దీనికి సంబంధించినటువంటి ఎంఓయూ కూడా కూరింది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఉర్సా క్లస్టర్స్ అనేటువంటి సంస్థ 5,000 కోట్లు పెట్టుబడులు అనేటువంటిది పెట్టబోతుంది. అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్ను మన హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నట్లు వీళ్ళు ప్రకటించారు. సో ఇది కూడా గుర్తుంచుకోండి, ఇది అమెరికాకు చెందినటువంటి కంపెనీ. సో దాదాపుగా 5,000 కోట్ల పెట్టుబడులు అనేటువంటిది మనకు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్ను ఏర్పాటు చేయబోతున్నట్లు వీళ్ళు ప్రకటించారు. సో ఇవి ఈ కంపెనీకి సంబంధించి ముఖ్యమైనటువంటి పెట్టుబడులు, వీటిని గుర్తుంచుకోండి. ఇంకా దాంతోపాటు మనకు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీ అయినటువంటి తెలంగాణలో మనకు ఈ రాకెట్ తయారీ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కై రూట్ అనేటువంటి సంస్థ ఒప్పందం కూర్చుకుందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు ప్రీవియస్లో అడిగినాడు ఈ స్కై రూట్కి సంబంధించినటువంటి కంపెనీ పైన. ఇక్కడ మొత్తం వల్లేదు. ఈ స్కై రూట్కు సంబంధించినటువంటి కంపెనీ 500 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు మనకు ఈ దావోస్ వేదికగా ఒప్పందం అయితే కూర్చుకుంది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఏంటిది రాకెట్ తయారీ యూనిట్ అనమాట, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టు దీనిలో ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇక నెక్స్ట్ అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి వెల్నెస్ రిసార్ట్ నెలకొల్పేందుకు మరో ఒప్పందం కూరింది. ఇది MEIL అనేటువంటి ఒక సంస్థ దాదాపుగా 1,000 కోట్ల పెట్టుబడులతో అక్కడ ఈ వెల్నెస్ రిసార్ట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇక దాంతోపాటు ఇక్కడ మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఉంది కదా, సో ఇది 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇంకా JSK గ్రూప్స్ వాళ్ళు 4,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు మనకు ఎంఓయూ అయితే కూర్చుకున్నారు. ఇంకా దాంతోపాటు రాంకీ గ్రూప్స్, ఈ నెంబర్స్ గుర్తుంచుకోండి. ఈ గ్రూప్స్కు ఈ కంపెనీ పేరు గుర్తుంచుకోవాలి. 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఒప్పందం కూర్చుకుంది. ఇంకా JSW సంస్థ 800 కోట్ల పెట్టుబడులు అయితే పెట్టబోతుంది. ఇది మెత్రా అండి, ఇది మిస్టేక్ పడింది. ఇది మెట్రా కాదు, యాక్చువల్గా మైత్రా అనేటువంటి కంపెనీ. ఇది ఇంపార్టెంట్. ఇది ఏంటంటే అత్యాధునిక సోలార్ సెల్స్ మాడ్యూల్స్ను ఏర్పాటు చేయబోతుంది. ఇది కొంచెం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సోలార్ సెల్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించినటువంటి ఇది సోలార్ సెల్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది అనమాట. దాదాపుగా 6.9 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ యొక్క తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇది ఒప్పందం కూర్చుకుంది. దగ్గర 7,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దీని ద్వారా కూడా 2,500 మందికి జాబ్స్ రాబోతున్నట్లు కూడా వీళ్ళు ప్రకటించారు. సో ఇది ఈ మైత్రా అనేటువంటి ఒక గ్రూప్ కూడా మనకి ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతుంది. ఒకసారి ఇంకా ఇవే కాకుండా ఇక్కడ కొన్ని చూద్దాం. ఇది మీకు ఇంతకుముందు చెప్పినటువంటి పెట్టుబడులకు సంబంధించినట్టు ఒక
టోటల్ ఒక టేబుల్ లాగా మనం దీన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మీకు గుర్తున్నట్లయితే మీకు ఏది ఇచ్చినా కూడా ఈజీగా అక్కడ ఆన్సర్ చేయగలుగుతారు. స్కై రూట్ ఏరోస్పేస్ వచ్చేసి 500 కోట్లు. ఇక మెగా ఇంజనీరింగ్ కంపెనీ వచ్చేసి చూసినట్లయితే 15,000 కోట్లు. అండ్ కంట్రోల్ ఎస్ 10,000 కోట్లు. సన్ పెట్రోకెమికల్స్ మనం చూసాం కదా ఇంతకుముందు 4,500 కోట్ల పెట్టుబడులతోటి మన దగ్గర ఇది ఏంటి మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలులో మనం ఏది పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నెలకొల్పోతున్నట్లు చూసినాం. ఇక దాంతోపాటు JSW సంస్థ 800 కోట్లు. అండ్ అమెజాన్ కంపెనీకి సంబంధించి చూసాం. అండ్ టిల్మాన్ గ్లోబల్ కంపెనీ వచ్చేసి 15,000 కోట్లు. ఇంకా సిఫీ టెక్నాలజీస్ ఇది మనం అక్కడ చెప్పలేదు, గుర్తుంచుకోండి 10,000 కోట్లు. అండ్ ఉర్సా క్లస్టర్స్ ఆల్రెడీ చూసాం 5,000 కోట్లతోటి పెట్టుబడులు అయితే పెట్టబోతుంది. ఇంకా రాంకీ గ్రూప్స్ వచ్చేసి 5,000 కోట్లు. అదేవిధంగా ఎజిలిటీ 400 కోట్లు. JSK గ్రూప్స్ వాళ్ళు 4,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఇంకా మెట్రా ఎనర్జీ అండ్ దాంతోపాటు ఫోనిక్స్ 250. దీనిలో మీరు హైయెస్ట్ పెట్టుబడులు పెట్టేటువంటి ఈ మనకి ఏదైతే ఈ సన్ పెట్రోకెమికల్స్ కావచ్చు, అదేవిధంగా అమెజాన్ కావచ్చు, టెల్మాన్ గ్లోబల్ అండ్ మెగా ఇంజనీరింగ్ మీకు ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ చెప్పాను కదా. సో వాటిని మీరు గుర్తుంచుకోండి. నెంబర్స్ కాకుండా మాకు ఇక్కడ మ్యాటర్ చెప్పాను కొంత, మీకు ఈ మ్యాటర్ చెప్పాను చూసారా. ఈ మ్యాటర్ అనేది ఇంపార్టెంట్. ప్రముఖ కంపెనీలకు సంబంధించినటువంటి అవి ఎక్కడెక్కడ ఏ సంస్థలు ఏ నేమ్ తోటి వాళ్ళ యొక్క సంస్థలు పెట్టబోతున్నాయి అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా అవే కాకుండా ఇక్కడ కొన్ని సంస్థలు వాటి యొక్క అంతకుముందు ఉన్నటువంటి వాటి యొక్క సంస్థలను విస్తరించబోతున్నాయి అన్నమాట. వాటి యొక్క ఏంటి డేటా సెంటర్స్ కావచ్చు, వాటి యొక్క విస్తరణ అనేది జరగబోతుంది. అవి ఏంటనేది కూడా ఇక్కడ చూద్దాం. ఇక్కడ హైదరాబాద్లో మనకు ఈ గోపాన్పల్లిలో ఈ విప్రో కొత్తగా IT సెంటర్ను నెలకొల్పబోతున్నట్టు ప్రకటించింది అనమాట. సో గుర్తుంచుకోండి, విప్రో అంటే అంతకుముందు ఉన్నటువంటి IT సెంటర్ను విస్తరిస్తుందన్నమాట. సో ఇది కూడా మనకు ఈ దావోస్ వేదికగా ఒప్పందం కూర్చుకున్నారు. ఇంకా ఇన్ఫోసిస్ కూడా హైదరాబాద్లో తమ IT కంపెనీని కూడా విస్తరిస్తామని చెప్పేసి ప్రకటించింది. ఇక పెట్టుబడులకు సంబంధించి చెప్పలేదు, కాకపోతే కంపెనీని విస్తరిస్తాం. సో దాని ద్వారా కూడా మనకు పెట్టుబడులు అనేది రావచ్చు. ఇక నెక్స్ట్ ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ అనేటువంటి హైదరాబాద్లో తమ ఆఫీస్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే మనకు ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరు పొందినటువంటి ఒక కంపెనీ ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్ కంపెనీ అనేది. ఈ రాష్ట్రంలో మనకు ఇంతకుముందు ఒక ఆఫీస్ ఉంది, మరొక ఆఫీస్ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు మనకు రీసెంట్గా దావోస్లో జరిగినటువంటి మీటింగ్లో ఒప్పందం కూర్చుకున్నాం. దీనివల్ల దాదాపు ఒక 800 మందికి హైదరాబాద్లో ఉద్యోగాలు రావచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ ఈ సుహనా మసాలా సుహనా మసాలా కావచ్చు, అదేవిధంగా ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్ ఈ రెండు సంయుక్తంగా మనకు రాష్ట్రంలో ఈ సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా వాటి యొక్క ఉత్పత్తి సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించాయన్నమాట. ఇది సంగారెడ్డిలో అంతకుముందు ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన ఫ్యాక్టరీ అక్కడ ఉంది. సో దానికి నియర్గానే దీన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ రెండు కలిసి ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. ఇంకా నెక్స్ట్ బ్లాక్ స్టోన్ అనేటువంటి కంపెనీ హైదరాబాద్లో డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతుంది. ఇది పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనలకు సంబంధించినటువంటి కంపెనీ అన్నమాట. సో ప్రపంచ అగ్రగామి సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది హైదరాబాద్లో డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మనకు ప్రకటించడం జరిగింది. దాదాపు 150 మెగావాట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఈ మీటింగ్ సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థల యొక్క విస్తరణ ఏవైతే విస్తరిస్తున్నాయో వాటిని కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా అవే కాకుండా మనకు తెలంగాణలో ఫామ్ ఆయిల్ ఇక్కడ మిస్టేక్ పడింది, ఆయిల్ ఫామ్ ఉంటుంది. సో ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి సంబంధించి మనకు యూనిలివర్ అనేటువంటి సంస్థ దీన్ని ఏర్పాటు చేయబోతుంది. ఆయిల్ ఫామ్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. అది కూడా మనకు కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయబోతుంది. ఈ ప్లేసెస్ కూడా ఇంపార్టెంట్. నేరుగా అడుగుతాడు ఎక్కడ ఏర్పాటు చేయబోతుంది, ఏ కంపెనీ అని చెప్పేసి కూడా అంటాడు. ఇంకా HCL ప్రముఖ మనకి ఏదైతే గ్లోబల్ టెక్నాలజీ సంస్థ అయినటువంటి HCL కూడా కొత్త టెక్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట. సో ఇవి కూడా మనకు ఒక్కొక్కసారి ఎట్లంటే ఇటువంటి కూడా అక్కడ యాడ్ చేసి కొంత కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కనుక వీటిని కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు తెలంగాణ ప్రభుత్వం ఈ దావోస్ మీటింగ్లో చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఒప్పందాలు ఇంకా ఉన్నాయి. కాకపోతే మనకు ఇంపార్టెంట్ పరంగా చూస్తాం. వీటిని గుర్తుంచుకుంటే మనం మ్యాక్సిమం ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ స్లైడ్లో ఉన్నటువంటి వాటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. లేదంటే ఇది ఒకటి గుర్తున్నా మీకు సరిపోతుంది. ఇక్కడ కూడా కింద మీరు చూసినట్లయితే ఏవైతే సంస్థలు వాటి యొక్క అంతకుముందు ఉన్నటువంటి వాటిని విస్తరిస్తున్నాయని చెప్పాను కదా, అవి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ HCL టెక్ సెంటర్ చూసారా, ఇది 5,000 మందికి ఉపాధి కోసం సంస్థను విస్తరిస్తుంది. సుహనా అనేటువంటి సంగారెడ్డిలో మనకు ఎక్సలెన్స్ సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతుంది. అదేవిధంగా విప్రో కూడా మనకు ఈ గోపనపల్లి క్యాంపస్లో కొత్త IT సెంటర్ను ఏర్పాటు చేయబోతుంది. 5,000 మందికి ఉపాధి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా యూనిలివర్ కంపెనీ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని మనకు ఇది రిఫైనింగ్ యూనిట్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ మనం ఇంతకుముందు చూసాం కదా సంగారెడ్డిలో. అదేవిధంగా ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్ కంపెనీ మరో ఆఫీస్ని ఏర్పాటు చేయబోతుంది. ఇవి కూడా మనం ఇంతకుముందు చూసాం. చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క స్లైడ్ గుర్తున్నా కూడా మీరు మ్యాక్సిమం దీనికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు దావోస్ మీటింగ్లో తెలంగాణకు వచ్చినటువంటి పెట్టుబడులు అండ్ దావోస్ మీటింగ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సమాచారం అంతా మీకు
మీకు అందించడం జరిగింది. నెక్స్ట్ మీరు ఇంకా ఏ వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే జనవరి మంత్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ సంఘటనలకు సంబంధించి మీరు కింద కామెంట్లో సజెస్ట్ చేసినట్లయితే నేను దానిపైన మళ్ళీ మీకు రేపు ఒక వీడియో రూపంలో అందిస్తాను. ఇట్లా మీకు ప్రతి మంత్లో ఇంపార్టెంట్ టాపిక్స్ పైన క్లాసెస్ చెప్తూనే మళ్ళీ మంత్ ఎండ్లో టాప్ 50 బిట్స్ కూడా మీకు నేను ఉచితంగా అందిస్తే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటుగా మన యాప్లో నేను టాప్ 100 బిట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వీటన్నిటి మీద మీరు టెస్ట్ రాసుకునే విధంగా మంత్ ఎండ్లో ఒక 50 క్వశ్చన్లు టాప్ 100 బిట్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే నేను తీసుకురాబోతున్నాను. మంత్కి 100 బిట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ విత్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అక్కడ. మీరు నా క్లాసెస్ విని మీరు ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మ్యాక్సిమం మీరు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలపైన మీరు ఎగ్జామ్లో రాబోయేటువంటి అంశాలపైన ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఆ రకంగా నేనైతే ప్లాన్ చేస్తున్నాను. మనకు రాబోయేటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ సంబంధించిన అన్ని ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్ ద్వారా అయితే అందించబోతున్నాం. సో ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. ఒకసారి మీరు